విధంగానే ఇవాళ బి కేటగిరీ సీట్లను కూడా మేనేజ్మెంట్ సీట్లను కూడా భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం నరైన కూడా ఇది 2వ సంవత్సరం నడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల కోసం ఎలాంటి డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం ఇవాళ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా ఇవాళ సిఎస్సి లాంటి కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఇవాళ ఇప్పటికే కౌంటర్లు ఏర్పాటు చేసుకొని 20 నుంచి 20 లక్షల వరకు ఇవాళ డొనేషన్లు తీసుకుంటున్నారు. మామూలు వాళ్ళు ఇవాళ మెరిట్ ఉండే విద్యార్థులు కూడా ఇవాళ ఈ కాలేజీలో చేరాలంటే ఇవాళ ఆర్థికంగా డబ్బులు కట్టలేని పరిస్థితి ఉండదు కాబట్టి చేరాలంటేనే ఇవాళ భయపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలతోని యాజమాన్యాలతో కుమ్మక్కై ఇవాళ కన్వీనర్ కోటలో కన్వీనర్ కౌన్సిలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారో బి కేటగిరీ సీట్ కూడా ఆ విధంగా నిర్వహిస్తారని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ యాజమాన్యాలు పెట్టిన ఇవాళ బ్రైబ్ కు లొంగి ఇవాళ ఈ రాష్ట్రంలోని సామాన్య ప్రజానికం మీద ఇవాళ ఆర్థిక పరమైన భారం వేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచినా సరే కానీ ఒక్క రూపాయి పెంచడం కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రశ్న లేదు. పేదవాళ్లకు విద్యార్థులందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అన్నదానం ఉంటది. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేపడతాం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ ఫీజులు మాత్రం పెంచకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యాలకు లొంగి కనుక వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి కనుక ఫీజులు పెంచంటే ఈ రాష్ట్రంలోని పేద వర్గాల మీద పేద ప్రజల మీద భారం పడుతుంది. ఇప్పటికే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ దగ్గర ఎలాంటి ఫ్యాకల్టీ లేకుండా సరిపోయేంత ఫ్యాకల్టీ లేకుండా కూడా మంచి ఫ్యాకల్టీ ఉందని చెప్పి ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పి ఇవాళ వాళ్ళు అన్ని రకాల ఖర్చులు పెంచుకొని ఇవాళ ఫీజులు పెంచాలని ఒక కుట్ర ఈ యాజమాన్యాలు ఇవాళ చేస్తున్నారు. వారి కనుక ఉన్నత విద్యామండలి అధికారులు చైర్మన్ గారు మిగతా సెక్రటరీ గారు మిగతా వాళ్ళు కనుక లొంగి కనుక ఫీజులు పెంచే పరిస్థితి చేస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ప్రభుత్వం వెంటనే దిగి రావాలి, దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.